ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది స్పష్టత లేకపోయినా టీడీపీ నేతలు మాత్రం ఎప్పటినుంచే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్వీయ ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా కాబోయే మున్సిపల్ చైర్మన్ తామేనంటూ కొందరు డబ్బా కొట్టుకుంటున్నారు. బడ్డీ కొట్లు, టీ దుకాణాలు, రచ్చబండల దగ్గర ఇదే చర్చ సాగుతోంది. డిజిటల్ ప్లాట్ఫారాల్లో ఎక్కడ చూసినా చైర్మన్ అభ్యర్థిత్వంపై ప్రచారం కూడా జరుగుతోంది. పల్నాడు జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. ఇంతకీ ఏదా మున్సిపాలిటీ? రచ్చ చేస్తున్న నేతలెవరు? వాజ్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో సీట్ల కోసం పార్టీల నేతల్లో పోటీ పెరుగుతోంది. ఆశావహులు ఇప్పటి నుంచే పైరవీలు ప్రారంభించారు. చైర్పర్సన్ పదవి తమకే అంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. కౌన్సిలర్ టికెట్ల విషయంలోనూ ఇదే జరుగుతోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎవరికి వారు హడావుడి చేస్తున్నారు. టీడీపీలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పార్టీ కావడంతో ఆశావహులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఇలాంటి వారు ఎక్కువగానే ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికి నేతల మధ్య పెరిగిన పోటీతో సోషల్ మీడియాలో ప్రచారం పీక్స్ కు చేరింది. ఎన్నికలు జరుగుతాయని సూచనప్రాయంగా చెప్పడం మినహా అధికార ప్రకటన లేదు. ఎప్పుడు నిర్వహించేది తెలియదు. కానీ ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ రాకముందే సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా చూసి జనం నవ్వుకుంటున్నారు. మరోవైపు కోర్టు కేసుల కారణంగా 2021లో నరసరావుపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈసారి జరుగుతాయో లేదో స్పష్టం లేదు. కానీ ఎన్డీఏ నేతల మధ్య పోరు తారస్థాయికి చేరింది. కోర్టు కేసులు పరిష్కారం కావాలి, రిజర్వేషన్లు ప్రకటించాలి. ఇంత తతంగా ఉన్న కూటమి నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. నాయకుల ఆశకు కారణం ఉంది. అధికార పార్టీ కావటంతో ఏదో ఆశిస్తారు. గెలిస్తే కాంట్రాక్టులు, కమిషన్లు వస్తాయనే ధ్యాస. పదవి అర్థం ప్రజాసేవ అయినా పరమార్థం మాత్రం స్వార్థమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీలు ఎవరికి సీట్లు ఇస్తాయో తెలీదు. టికెట్లు ఇచ్చిన తర్వాత గెలవాలి. చైర్మన్ అభ్యర్థిని అధిష్టానం నిర్ణయించాలి. ఇవన్నీ ఏమీ లేకుండా ముందుగానే ప్రచారం చేసుకోవడం ఏంటనే ప్రశ్న వస్తోంది. టీడీపీ నేతల తీరు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్న చందంగా తయారైంది. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించే ప్రయత్నం చేయటానికి బదులు ముందుగానే ప్రచారాన్ని ఊదరగొడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. గల్లీకో నాయకుడు, వార్డుకో లీడర్ తామే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులమంటూ పోస్టులు పెడుతూ హంగామా సృష్టిస్తున్నారు. టీ కొట్ల దగ్గర నుంచి రాజకీయ పార్టీల ఆఫీస్ వరకు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. చైర్పర్సన్ పోస్టు ఈసారి మహిళలకు రిజర్వ్ చేస్తారా లేక జనరల్ గా ఉంటుందా అనే అంశంపై స్పష్టత లేదు. మహిళలకు కేటాయిస్తే జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఎవరికి ఇస్తారనే అంశంపై క్లారిటీ లేదు. కానీ ఎవరికి వారు డబ్బాలు కొట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ సీట్లు సర్దుబాటు చేసుకోవాలి. ఇదేమీ లేకముందే నేతలు ముందస్తుగానే ప్రచారం చేసుకోవటం కొన్నిసార్లు అనర్థాలకు దారితీస్తోంది. మున్సిపల్ చైర్పర్సన్ రేసులో నిలవాలి అంటే కేవలం సోషల్ మీడియాలో ప్రచారం సరిపోదు. అర్థ, అంగబలం అవసరం. పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తాయి. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న నేతల్లో కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి మరి.